హలో గైస్, ఈరోజు మనం క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేసి కట్ వర్క్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలాగా కట్ చేసుకున్న తర్వాత కటింగ్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి క్యాన్వాస్ పేపర్ అనేది డాట్స్లా కనిపిస్తుంది. ఆ డాట్స్లా కనిపించిన వైపు క్లాత్ పైన పెట్టి ఇలా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేటప్పుడు ఐరన్ బాక్స్లో సెట్టింగ్స్ మార్చుకొని అప్పుడు చేసుకోవాలి. చూడండి, ఇలా ఐరన్ చేయగానే స్టిక్ అయిపోయింది కదా. స్టిక్ అయిపోయిన తర్వాత దీని మీద ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ వైపు ఉంది కదా, ఫ్రంట్ వైపు ఉన్న వైపు లైనింగ్కి ఇలా క్యాన్వాస్ ముందుకు వచ్చేలాగా పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టు. అప్పుడు పైన నార్మల్గా ఒక స్టిచ్ వేసుకోండి క్యాన్వాస్కి పక్కగా. అప్పుడు మనకి స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, నేను ఇక్కడ అలా వేసాను. స్టిచ్ సేమ్ అలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్కి కొంచెం ఎడ్జ్లో ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మీరు ఇక్కడ ఎలా స్టిచ్ చేస్తే అలాగే తిరుగుతుంది. చూడండి, నేను కరెక్ట్గా క్యాన్వాస్కి ఎడ్జ్లో వేసాను. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు చిన్నది గ్యాప్ ఉంచి కట్ చేయండి, లేదంటే మనకి కట్స్ తిప్పేటప్పుడు క్లాత్ చిరిగిపోతుంది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేస్తాను ఇప్పుడు నేను. స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా చూడండి, నేను ఎలా వేస్తున్నాను అలా జాగ్రత్తగా. పాయింట్ నీడిల్ అనేది అక్కడ షేప్ వచ్చింది కదా, కట్ షేపు ఎడ్జ్, ఆ ఎడ్జ్ దగ్గర పాయింట్ దించి అప్పుడు వేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ దాని మీద డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నాను. చూడండి, ఇక్కడ నాకు చిన్నది టక్స్ లాంటివి ఇస్తున్నాను. షేప్స్ కట్ చేసుకున్నాను. చూసారా, గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇవ్వడం వల్ల మనకి షేప్ అనేది పూర్తిగా ఎలివేట్ అవుతుంది. అందువల్ల చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. చూసారా, నేను ఎలా టక్ చేశాను. ఇప్పుడు దీన్ని తిప్పుకుందాము. తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేదంటే మనం ఇలా ఇలా అనడం వల్ల క్లాత్ చిరుగుతుంది. సో నెమ్మదిగా తిప్పాలి. తిప్పేటప్పుడు చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇప్పుడు అన్నీ కూడా తిప్పుకుందాము. అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగా రిటర్న్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తాయి. చూడండి, ఇలా పెట్టి ఐరన్ చేసుకోవడమే. ఇప్పుడైనా ఐరన్ చేసేటప్పుడు ఇలా చేయకూడదు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా అనాలి. సో బయట వైపుకి ఇటు ఇలా అనాలి, లేదంటే ఇలా అంటే మళ్ళీ ముడతలు ఏమైనా ఉంటే మళ్ళీ లోపలికే వస్తాయి. సో ఐరన్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఇలా అనండి. మనం ఇలా ఐరన్ చేయడం వల్ల షేప్స్ అనేవి నీట్గా ఎలివేట్ అవుతాయి. ఇప్పుడు ఐరన్ చేసేటప్పుడు ఐరన్ బాక్స్ యొక్క హీట్ని అడ్జస్ట్ చేసుకోండి. అక్కడ క్లాత్ని బట్టి ఉంటుంది కదా. నేను ఇదైతే సిల్క్లో పెట్టి ఐరన్ చేశాను. ఇప్పుడు ఐరన్ అయిన తర్వాత కూడా దీనిపైన ఇలా నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో షేప్స్ అనేవి. ఇప్పుడు మా ఫ్రెండ్కి కస్టమర్కి ఇక్కడ మధ్యలో పూసలు అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత పెడతాను. చూడండి, కస్టమర్ వచ్చేసి బ్యాక్ సైడ్, ఫ్రంట్, ఇంకా హ్యాండ్కి కూడా పూసలు కావాలని అడిగారు. సో నేను ఇలా పూసలు యాడ్ చేశాను. చూడండి, చాలా నీట్గా, అంటే శారీ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ 2 కలర్స్ తెచ్చుకున్నారు. చాలా బాగుంది. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి.